నమస్తే, వెల్కమ్ టు విఎస్బి తెలుగు ఆడియో నవల్స్ ఆర్ కథలు. కథ శీర్షిక అమూల్య. రచన ఎద్దనపూడి సులోచనారాణి గారు. చదువుతున్నది ధనలక్ష్మి. ఇక కథలోకి వెళితే, పెద్ద హాలు నిండా ఆడవాళ్ళు. హాలుకి మధ్యగా రంగురంగుల దీపాలతో పూలగుత్తిలా అమర్చబడ్డ దీపతోరణం. ఆ తోరణం నుంచి ప్రసరిస్తున్న రంగురంగు కాంతులు హాలుని ఇంద్రధనుస్సులో ఉన్నట్లు చూపుతున్నాయి. హాలు నిండా వరుసల ప్రకారం అమర్చి వేసిన కుర్చీలు, వాటికి దూరంగా కుడివైపు గోడవారగా కొన్ని బెంచీలు కలిపివేసి వాటి మీద తివాసీలు పరిచి తాత్కాలికంగా ఏర్పరిచిన చిన్న స్టేజీ. ఆ స్టేజీ మీద ప్రపంచమంతా ముంచుకుపోయినట్లు మొహం ముడుచుకుని కూర్చున్న ఓ పసిమొహం. స్టేజీ మీద హాలులో హడావిడిగా అటూ ఇటూ తిరుగుతున్న ఆడవాళ్లలో ఆ చిన్న పాపని ఎవరూ పట్టించుకున్నట్లు లేరు. చాలామంది వరుసగా వేసిన కుర్చీలని వదిలేసి చిన్న చిన్న గుంపులుగా చేరి ఏవేవో కబుర్లు చెప్పుకుంటున్నారు. 2-3 ఆంగ్లో ఇండియన్స్ కాబోలు భుజాలు లేని గౌన్లతో ఓ పక్కగా కుర్చీలో కూర్చుని వచ్చేపోయే వారిని, హాలుని, స్టేజీ మీదున్న పాపని కలయ చూస్తున్నారు. కొంతమంది పలహారాలు, వాటికి కాబోలు ఎడం వైపుగా ఉన్న గది గుమ్మంలో నుంచి లోపలికి వెళ్ళి తిరిగి వస్తున్నారు. ఆ తిరిగి వస్తున్న వారికి గుమ్మం దగ్గర రక్షక భటుల్లా నిటారుగా నిలబడ్డ 2 పొడుగాటి సన్నని అమ్మాయిలు కిళ్ళీలు, ఏవో పేపరు పొట్లాలు అందిస్తున్నారు. అంతా ఆడవాళ్లే, ఒక్క మగ పురుగు లేదు. కొంతమంది చిన్నపిల్లల్ని తప్పిస్తే మొత్తానికి హైదరాబాదులో అన్ని రకాల జాతులకు, కోవలకు చెందిన ఆడవాళ్ళందరూ దాదాపుగా ఇక్కడ కనిపిస్తూనే ఉన్నారు. ఇంతమంది ఆడవాళ్ళని ఒక్కచోట తన 20 ఏళ్ల జీవితంలో ప్రప్రథమంగా చూస్తున్న వాసంతి ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసుకుని చూస్తుంది. ఒక్క తలలే చూస్తే ఎన్ని రకాలో! తట్టంత చుట్టలు చుట్టి వాటి మీద బుట్టెడు పూలు పెట్టిన వాళ్ళు కొంతమంది అయితే, కొంతమంది అసలే జడ వేసుకున్నట్లు భుజాల సగం భాగం దాకా వదిలేసి అక్కడి నుంచి 2 ఒక్కొక్క తలలే చూస్తే ఎన్ని రకాలో! తట్టంత చుట్టలు చుట్టి వాటి మీద బుట్టెడు పూలు పెట్టిన వాళ్ళు కొంతమంది అయితే, కొంతమంది అసలే జడ వేసుకున్నట్లు భుజాల సగం భాగం దాకా వదిలేసి అక్కడి నుంచి 2 అల్లులు అల్లినట్లున్నారు. ఇంకా కొంతమంది పీచులా ఉన్న 2 జడలు వేసుకున్నారు. కొంతమంది చక్కగా పొడుగాటి జడలు వేసుకుని వాటిపైన నాగరం, చంద్రవంక లాంటి పెట్టుకుని చివర కుప్పలు వేసుకున్నారు. ఇంకా కొంతమంది నడినెత్తి మీదికి రిబ్బన్ పువ్వులా వచ్చేటట్లు అదేదో అజంతా బొమ్మల్లా ముడివేసుకున్నారు. జుట్టుని ఎన్ని రకాల అలంకరించుకోవచ్చో వాసంతికి తెలిసిపోయింది. ఒక్క జుట్టే కాదు, బట్టలు, బొట్టు, గాజులు ఎంత నాజూకుగా, ఎంత సహజంగా అలంకరించుకోవచ్చో వాసంతికి మొదటిసారిగా అర్థమైంది. జుట్టు, కట్టు, బొట్టు, ఈ 3 కోసం ఆడవాళ్ళు ఎన్ని రకాలు కావాలనుకుంటారో, ఎంత తాపత్రయపడతారో అనిపిస్తుంది వీళ్ళని చూస్తుంటే. ఎంతైనా పుట్టినరోజు పేరుతో ఇంత హడావిడా! చిన్న పెళ్లి చేసినంత పుట్టినరోజే ఇంత వైభవంగా చేస్తుంటే ఇక పెళ్లికి ఎంత హడావిడి పడతారో. బందర్ దగ్గర ఓ పక్క పల్లెటూరులో పుట్టిన వాసంతికి ఇదంతా కొంచెం విచిత్రంగానే ఉంది. స్టేజీ మీద ఉన్న పాపకి అందరూ ఏవో బహుమతులు తీసుకెళ్లి ఇస్తున్నారు. ఆ పాపకి పక్కగా ఒంటి నిండా దగదగా మెరిసే రాళ్ల నెక్లెస్తో పట్టడు వెడల్పు గల జరీ అంచు పట్టుచీరతో గట్టిగా బిగించినట్లున్న ఓ స్థూలపాటి వయసు మళ్ళిన సువాసిని బహుమతులు తెస్తున్న వాళ్ళని వాడి చూపులు చూస్తూ నకసిక పర్యంతం పరిశీలిస్తుంది. ఆవిడ పక్కగా నిలబడ్డ ఓ కద్దరు చీర ఆవిడ తెచ్చిన వాళ్ళు ఇచ్చిన బహుమతులన్నీ జాగ్రత్తగా ఓ పక్కగా పెడుతుంది. ఆలస్యంగా వచ్చి హాలులో ఉన్న ఆడవాళ్ళని చూసి అలాగే గుమ్మం దగ్గర నిలబడిపోయిన వాసంతి చేతిలో ఉన్న వెండి సోప్ బాక్స్ ఒకసారి తడిమి చూసుకుంది. ఎలా ఈ మహాసముద్రంలో ప్రవేశించి డాక్టరు గారి భార్య సుకన్యాదేవి ఎక్కడుందో వెతికి పట్టుకోవటం, అసలు ఇలా నలుగురిలోకి రావటం అంటేనే వాసంతికి భయం. ఏదో వ్యక్తిత్వం పోగొట్టుకున్నట్లు, తనకేం లేనట్టు జాలిగా దీనంగా అనిపిస్తుంది. అందులోనూ ఇలా ఒంటరిగా పక్కన శేఖరం లేకుండా రావటం వాసంతికి ఇదే మొదటిసారి. అతని పక్కన ఉంటే పర్వాలేదు, తనవి అతనివి అన్ని జవాబులు అతనే చెప్పుకుంటాడు. తను మటుకు అన్నిటికీ సమాధానంగా చిన్నగా నవ్వుతూ ఉంటుంది. అందుకే ఆమె అసలు ఎక్కడికి కూడా వెళ్ళనంటే కాదు, కూడదు, వెళ్ళి తీరాలి అన్నాడు.
2 రోజుల క్రితం క్యాంప్కి వెళుతూ జీపులో కూర్చుని బయలుదేరబోతూ కూడా మరోసారి డాక్టర్ గారింటికి పుట్టినరోజుకి తప్పకుండా వెళ్ళి రమ్మనమని హెచ్చరించాడు. అక్కడికి తను చాలా ఆలస్యంగానే వచ్చింది. ఇప్పటికి చాలా హడావిడి తగ్గిపోయి ఉంటుంది. సుకన్యాదేవి వెంటనే కనిపిస్తుందేమోనని. అయినా అసలు ఇంతమంది వస్తారని తనకేం తెలుసు. లోపలికి వెళ్ళాలంటే ఏదో భయం వేస్తుంది. ఎలా? ఏవో ఆలోచనలతో పరధ్యాసగా నిలబడ్డ వాసంతి. అదేంటి అలా గుమ్మం దగ్గర నిలబడిపోయావేం? లోపలికి రా. ఎంతసేపైంది వచ్చి? శేఖరం క్యాంప్ నుంచి రాలేదు అంటూ సుకన్యాదేవి భుజం తట్టి పలకరించటంతో ఉలిక్కి పడింది. ఆ వెంటనే తను తమాయించుకుంటూ, అబ్బే లేదండి, ఇప్పుడే వచ్చాను, మీకోసమే చూస్తున్నాను అంది చప్పున కళ్ళు చేతితో ఉన్న సోప్ బాక్స్ మీద వాల్చుకుంటూ. చిచి, ఇలా గుమ్మం దగ్గర నిలబడి ఉండకూడదు. కాస్తంత ధైర్యం చేసుకుని లోపలికి వెళ్ళి కూర్చుంటే బాగుండేది అనుకుంటూ, మంచిదానివే, నయం, నేను వెంటనే చూశాను కాబట్టి సరిపోయింది. అసలు చూడకనే పోదును. మా అక్కయ్య కూతురు వచ్చి గుమ్మం దగ్గర పాలరాతి బొమ్మలా నిలబడ్డ ఆ అమ్మాయి ఎవరు పిన్ని అంటే తిరిగి చూశాను. సుకన్యాదేవి నవ్వుతూ వాసంతిని చేయి పట్టి తీసుకొచ్చి ముందు వరుసలో ఉన్న ఓ కుర్చీలో కూర్చోబెట్టింది. ఆవిడింకా ఏదో చెప్తుండగా, వెళుతున్నానండి అంటూ ఎవరో రావటం వల్ల వాసంతిని కూర్చో వస్తా అని చెప్పి వెళ్ళిపోయింది. క్షణంలో వచ్చిన వ్యక్తిత్వం మళ్ళీ పోయినట్లనిపించింది వాసంతికి. ఎవరు మాట్లాడేవాళ్ళు లేరు. పైపెచ్చు దూరంగా కూర్చున్న 2-3 నైలాన్ చీరలమ్మాయిలు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వాసంతిని తిరిగి తిరిగి చూసి వాళ్ళలో వాళ్ళు ఏమిటో చెప్పుకుంటున్నారు. వాళ్ళు చెప్పుకునేదేమిటో వాసంతికి వినిపించటం లేదు. ఒకవేళ తనిలా కళ్ళు పెద్దవి చేసుకుని చూస్తుందని వెర్రిమొహంలా ఉంది. తెలుస్తూనే ఉంది అనుకుంటున్నారేమో, లేకపోతే తన బట్టల్ని గురించి చెప్పుకుంటున్నారేమో. వాసంతి కళ్ళు వాల్చుకుని చీరవంక చూసుకుంది. తెల్లటి పాలనురగలాంటి చీర. ఈ చీరంటే శేఖరానికి చాలా ఇష్టం. శేఖరం గుర్తుకొచ్చేసరికి వాసంతి మొహంలో భయం, బెరుకుదనం పోయి ఉల్లాసం వచ్చింది. క్యాంపులో ఈ పాటికి ఏం చేస్తున్నాడో. ఆఫీసులో అతను చాలా గంభీరంగా ఉంటాడని అందరూ భయపడతారని, మళ్ళీ ఎవరిని ఏమి అనడని చెప్తాడు రాజు. శేఖరం ఎక్కడి తను, ఎక్కడ శేఖరం? అదృష్టం అంటే ఇదే కాబోలు. మీ ఆయనంటే సామాన్యం కాదమ్మాయోయ్. పెళ్లి కాని ఆడపిల్లల గుండెల్లో మెరుపు, పెళ్ళైన ఆడపిల్లల గుండెల్లో నిట్టూర్పు. శేఖరంతో తన పెళ్లి స్థిరపడిన తర్వాత తనని పెళ్లి కూతుర్ని చేసినప్పుడు, కొత్త బట్టలతో ఆశీర్వాదం కోసం నమస్కరించటానికి వెళ్ళినప్పుడు అన్న మావయ్య మాటలు తనెలా మర్చిపోతుంది? అప్పుడే అక్కడే నిలబడ్డ అక్కయ్య, ఇక అందరి గుండెల్లోనూ నెట్టూర్చే మావయ్య, ఒక్క వాసంతి మొహంలోనే మెరుపు. అతను అన్నది ఆ రోజు అవేవో తమాషా మాటలనుకుంది. కానీ ఎంత నిజం, కానీ చిత్రం. అన్ని విధాలా ఉన్నా అతను తనలో ఏం చూశాడో? చూసేందుకు ఏముంది? అదృష్టం దయతలచి తన పక్కన నిలబడింది, అంతే. ఇవే మాటలు తను ఓసారి అంటే, అతను లేదు వాసంతి, నీలో నేను చాలా చూశాను. ఏం చూశానో చెప్పమని అడగకు. ఒకప్పుడు నాలో ఉండి ప్రస్తుతం పోగొట్టుకున్నదంతా నీలో చూశాను అన్నాడు. తనకా రోజు ఆ క్షణం చాలా బాగా గుర్తుంది. ఆ రోజు ఆదివారం రాజేంద్రనగర్లో కిడ్వాయి గార్డెన్ కాటేజ్ రిజర్వ్ చేయించుకున్నారు. ఎప్పుడో గాని శేఖరానికి అంత తీరిక దొరకదు. ఆ రాత్రి ఎంత బాగుంది. కాటేజ్ పక్కనున్న పచ్చగడ్డి మంచుతో తడిసి కొద్దిగా చల్లగా ఉంది. తెల్లటి వెన్నెల, స్వచ్ఛమైన మనసుల, చుట్టుపక్కల శబ్దమే లేదు. కొంచెం దూరంలో ఉన్న చెవుల పిల్లులు గుసగుస తప్ప కాటేజ్ మధ్యగా శబ్దం చేస్తూ దొర్లే నీళ్లు. వెన్నెట్లో పచ్చగడ్డి మీద శేఖరం జేబురుమాలు వేసుకుని కూర్చున్న తన ఒళ్ళో శేఖరం తల. ఎన్ని యుగాల అనుభవం కలిగింది తనకి. అలా ఎన్ని కోట్ల సంవత్సరాలు బ్రతికితే మట్టుకు విసుగొస్తుందా? కాలం నిలిచిపోతే బాగుండననిపిస్తుంది. ఎలా నిలుస్తుంది కాలం? తనకు చేతనైతే సూర్యుణ్ణి చంద్రుణ్ణి ఏ లోయల మధ్యకైనా విసిరేసి, అవును, వాటి నుంచేగా ఈ రాత్రింబవళ్ళు. అవి చెయ్యలేని తను శేఖరం చేతిగడియారం తీసి దూరంగా దాచేసింది. అతని గురించి తను ఎంతగా ఆలోచిస్తున్న ఈ క్షణంలో అతనేం చేస్తుంటాడు? ఎందుకో మరి తను ఉన్నప్పుడు ఓ విధంగా, లేనప్పుడు ఇంకో విధంగా ఉంటాడు. బహుశా గంభీరంగా ఉండటం అలవాటైపోవటమే కారణం కావచ్చు. రేపు సాయంత్రం గాని రాడు క్యాంపు నుంచి. రేపు సాయంత్రం ఎప్పటికి రాను? మళ్ళీ గడియారం మీద కోపం.
తను ఈ ఆలోచనలన్నీ శేఖరంకి తమాషా తెప్పిస్తాయి. చెప్పించుకుని నవ్వుతాడు. అతనికి తెలియదుగా అతని కోసం ఓ మంచి వార్త ఉందని. పాపం అన్నం సరిగ్గా సహించకపోతే వాంతులు చేసుకుంటుంటే ఎంత కంగారు పడ్డాడో. అసలు ప్రతి నిమిషం ప్రతి మాట అతను విలువ చేకూరుస్తాడా లేక తను ఊహించుకుంటుందా? మొన్న క్యాంప్ వెళ్ళబోతుంటే తనని దగ్గరికి తీసుకుని తొందరగా వచ్చేస్తానని భయపడొద్దని చెప్తూ, నేను వచ్చేలోగా నువ్వు కొంచెం సన్నబడాలి అన్నాడు. అది నిజమే. అంత అన్నం సహించకపోయినా ఏం తినకపోయినా తను బాగానే ఉంది. ఒంటి రంగుకి కూడా ఏదో మెరుపు వచ్చింది. తను లావు అవటం శేఖరానికి ఇష్టం లేదని తనకు తెలియదు. అందుకే అంది, ఏం లావైతే అసలు నేను కొంచెం లావుగా ఉంటేనే బాగుంటానని అందరూ అంటారు అంది. అబ్బెబ్బే అది కాదమ్మాయి, లావు అయ్యే రోజులు ముందున్నాయి. ఇప్పుడొద్దు. నువ్వు లావైపోయి కూర్చున్న చోటు నుంచి కదలలేకపోతే మీది మరీ విచిత్రం. అంత లావెందుకు అవుతాను? ఎంతైనా వద్దు. నేను క్యాంప్ నుంచి వచ్చేసరికి చేతులు చాచుకుని పరిగెత్తుకొస్తావు చూడు. బంగారు తీగలా ఉంటావు. లావైతే బాగుండదు. నువ్వసలు పరిగెత్తలేవు. పరిగెత్తినా నేను చూడలేను. ఇద్దరూ నవ్వుకున్నారు. అంత బాగా మాట్లాడి అంత హుషారుగా మాట్లాడిన తన్ను దగ్గరికి తీసుకోవటంలో ఒళ్ళు వేడిగా ఉందని, వద్దు నీకు ఒంట్లో బాగోలేదు, నేను క్యాంప్ క్యాన్సిల్ చేసుకుంటానని కూర్చున్నారు. ఆ రోజు అసలు ఉదయం నుంచి ఒంట్లో బాగోలేదు. ఆ క్రితం రోజే లేడీ డాక్టర్ సుశీలకి ఫోన్ చేస్తే ఆవిడ లేదు, ఎక్కడికో వెళ్ళిందన్నారు. క్యాంప్కి వెళ్ళే హడావిడిలో ఉన్న శేఖరం కూడా పట్టించుకోలేదు. తను అంత అనుకోలేదు. ప్రయాణమయ్యి జీప్లో సామానంతా పెట్టించి బట్టలు వేసుకుని టై కట్టుకుంటున్న శేఖరం తను లోపలికి వెళ్ళి కాఫీతో తిరిగి వచ్చేసరికి టై విప్పి టేబుల్ మీద పడేసి వచ్చి పడక కుర్చీలో పడుకున్నాడు. తనకు తెలుసు అతను వెళ్ళి తీరాలి. చాలా ముఖ్యమని, డాక్టర్ సుశీల రాగానే పిలిపించుకుంటానని, లేకపోతే నేనే వెడతానని ఎన్నో చెప్పి ఒప్పిస్తే కానీ అతను లేచి మళ్ళీ టై కట్టుకోలేదు. లేదు, నేను సరిగ్గా చూడనే లేదు. నీ మొహం చాలా పీకిపోయింది తెలుసా? అతడి మొహంలో బాధకి తనకు నవ్వొచ్చింది. కానీ అదెంత హాయి. ఒకళ్ళు మన కోసం ఆదుర్దా పడటం అనేది ఎంత గొప్ప విషయం. మరో అరగంటలో వెళ్ళిపోయాడు. వెళ్ళిన తర్వాత తనకెంత దిగులో. మళ్ళీ అతన్ని కళ్ళతో చూస్తానా అనిపిస్తుంది. ఆ మర్నాడు సుశీల వచ్చింది. వస్తూనే ఆవిడ వేసిన మొదటి ప్రశ్నకి తనిచ్చిన జవాబులోనే చెప్పేసింది. ఆ తర్వాత పరీక్ష కూడా చేసి నవ్వుతూ, ఆడపిల్ల మగపిల్లవాడా అని అడిగింది. ఎక్కడో ఏదో ఆలోచిస్తున్న తను ఆవిడ ప్రశ్నకి తన సమాధానాన్ని అంత గుర్తించకుండానే ఎవరికి అంది. ఎవరన్నా ప్రసవిస్తారో అనుకుంటూ. ఎవరన్నా ప్రసవిస్తారో అన్నప్పుడే చేతివేళ్లలో 2 చూపించి పట్టుకోమనటమో లేక ఆడపిల్ల మగపిల్లవాడు కావాలో అని అడగటమో చెప్తారు. డాక్టర్ సుశీల విరగబడి నవ్వుతున్నప్పుడు కానీ తనకి గుర్తు రాలేదు ఆవిడ ప్రశ్న. తన జవాబు, ఆవిడ పరీక్ష అన్ని క్షణం సేపు గుండె కొట్టుకోవటం మానేసింది. ఇక అసలు కొట్టుకోదేమో అనిపించింది. కానీ వెంటనే మీరే శ్రీమతి వాసంతిధర్కి అంటుండగానే ఆగిపోయిన గుండె రెట్టింపు వేగంతో కొట్టుకోవటం మొదలుపెట్టింది. కూర్చున్న కుర్చీకి తన శరీరం అంటుకుపోయినట్లయింది. ఏమిటి తనకా? పాప, ప్రపంచం అకస్మాత్తుగా మారిపోదేం? వస్తువులన్నీ ఇలాగే ఉంటాయేం? కిటికీ తలుపులన్నా కదలవేం? గాలైనా గట్టిగా వీచదేం? ఆకాశంలో మేఘాలైనా పరుగెత్తవేం? గుమ్మమవతల వరండా దిగువగా పచ్చటి చెట్ల మీద పడి మెరుస్తున్న సూర్యకాంతి పకపకా నవ్వదేం? ఏం జరగదేం? ఇదేమిటి ఇలా ఆలోచిస్తుందేం తను? నిజంగానా? జీరిపోయిన గొంతుతో డాక్టర్ సుశీల వంక చూస్తూ అంది తను. మీరు భలే తమాషాగా చూస్తారండి. కళ్ళల్లో అన్ని భావాలు కదులుతాయేమిటి? నిజంగానే చెప్తున్నాను. వారు క్యాంప్ నుంచి రాగానే మొదట నాకు బహుమతి ఇప్పించాలి. కాన్పు అది నేనే చూస్తాను. నల్లగా పొడుగ్గా ఉన్న సుశీల తెల్లటి పళ్ళన్నీ తళుక్కుమనేటట్లు నవ్వి అంది. ఆవిడ వైపే తదేకంగా చూస్తున్న వాసంతికి ఆవిడ చేతిలో ఓ పసికందుని తెల్లటి తువ్వాల్తో తుడుస్తూ, మీ పోలికండి, ముక్కు మటుకు తండ్రిది పుణికి పుచ్చుకున్నాడు. పాప చాలా ఆరోగ్యంగా ఉన్నాడు చూశారా? మీరు నాకు మంచి బహుమతి ఇవ్వాలి అంటున్నట్లు తను ఏదో మంచం మీద పడుకుని చెవుల్లో దూదితో నీరసంగా పడుకుని ఆసక్తిగా భయంగా ఆ పసిపాప వైపు చూస్తున్నట్లు అనిపించింది. తనసలు ఎప్పుడు అంతే. ఉన్న విషయానికి జరుగుతున్న క్షణానికి 10 ముందుకు దూసుకుపోయి ఆలోచిస్తుంది. ఆ క్షణంలో ఇప్పుడు జరుగుతున్న దాని గురించి ఎప్పుడూ ఆలోచించదు.
జరిగిపోయిన వాటిని గురించైనా ఆలోచిస్తుంది, లేకపోతే జరగబోయే వాటిని గురించైనా ఆలోచిస్తుంది. వర్తమానాన్ని గురించి ప్రసక్తే ఉండదు. అది గతంగా మారే వరకు ఏమిటో ఒక్కొక్కళ్ళ స్వభావం. సీత అయితే జరిగిపోయింది. జరగబోయేది నాకు అక్కర్లేదు, జరుగుతున్నవే నాకు కావాలి. జరిగిన దాంతో మనకు ప్రసక్తి లేదు, అది తిరిగి రాదు. ఎంత గొప్ప అనుభవమైనా సరే జరగబోతుందంటావా? అయోమయం, అర్థం కాదు. మనతో పాటు ముందుకు పరిగెత్తే పెద్ద గోడ భవిష్యత్తు. ఎప్పటికప్పుడు దాని వెనుక ఏముంది మనకి తెలియనే తెలియదు. అది తెలుసుకోవాలనే ప్రయత్నంతోనే మనం పరిగెడుతుంటాం, చివరకు తెలుసుకోకుండానే పోతుంటాం అంటుంది. దానిది మరీ వేదాంతం. బ్రతుకంటే క్షణంలో సగమట. ఆ క్షణంలో సగంలోనే చాతనైతే ఇంద్రధనుస్సులో ఉన్న రంగులన్నీ చూసినట్టు అన్నీ అనుభవించగలమట. దాని మొహం మరీ అంత చిన్న వయసులో అంత వేదాంతం ఉండకూడదు బాబు. అలాంటి వాళ్ళకి ఇల్లు సంసారాలు కూడా పట్టవు. సీత అదే అంటుంది. భర్త కానీ పిల్లలు కానీ ఇవన్నీ ఓ బాధ్యత కింద మనం చేయవలసిన పనుల కింద తీసుకోవాలి అంటుంది. తనకి శేఖరం ఎప్పుడు లోకంగా కనిపిస్తాడు కానీ బాధ్యతగా అనిపించాడు. తనకి పిల్లలు కావాలి, భర్త కావాలి, అన్నీ కావాలి. రేపు తనకి కూడా ఓ పాప పుడితే ఇలాగే పుట్టినరోజు చేసుకోదు. తనప్పుడు ఎలా ఉంటుంది? శేఖరం చెప్పినట్లు లావయ్యి నిండుగా జడమానేసి మెడ మీదకు చుట్టతో ఉంటుంది కాబోలు. అమ్మో, ఇలా చిన్నగా ఉంటేనే బాగుంటుంది. చిన్నతనం మన నుండి వెళ్ళిపోతుంటే ఎంత బాధేస్తుంది. అందుకే కాబోలు మనకు తెలియకుండానే మనం పెద్దవాళ్ళం అయిపోతూ ఉంటాం. చాలాసేపటి నుంచి తదేకంగా ఆలోచిస్తున్న వాసంతి ఎవరో వచ్చి పలకరించటంతో ఈ లోకంలో పడింది. ఆ వచ్చిన అమ్మాయి సుకన్యాదేవి అక్క కూతురు కాబోలు. పిన్ని మిమ్మల్ని లోపలికి పిలుస్తుంది అంటూ వచ్చింది. ఇదేమిటి? చాలాసేపైంది. వాసంతి కంగారుగా లేచి నిలబడింది. హాలులో చాలా భాగం ఖాళీ అయిపోయింది. గోడవారీగా కూర్చున్న ఆంగ్లో ఇండియన్స్ వెళ్ళిపోయారు. హాలులో చాలా కొద్ది మంది మిగిలారు. స్టేజీ కూడా ఖాళీ అయింది. వాసంతి దిక్కులు చూడటం మానేసి తనని పిలవటానికి వచ్చిన అమ్మాయిని ఎక్కడికి రావాలి అంది. లోపలికి. అక్కడ పలహారం చేసి మళ్ళీ వచ్చి కూర్చుందిరు గాని. దూరంగా కూర్చుని అంతకుముందు వాసంతిని చూసి నవ్వుతూ కబుర్లు చెప్పుకున్న ఆ అమ్మాయిల వంక మెడతిప్పి చూసి నవ్వుతూ అంది ఆ అమ్మాయి. వాళ్ళని చూసేసరికి వాసంతికి మళ్ళా దిగులు ముంచుకు వచ్చింది. వాళ్ళింకా అలానే చూస్తూ ఉన్నారు. రండి అని పిలుస్తున్న ఆ అమ్మాయితో ఎలాగో లోపలికి వెళ్ళిపోయింది వాసంతి. గుమ్మానికి కొంచెం యువతలా ఉండగానే ఆ ముగ్గురు అమ్మాయిలు వాసంతి వైపు వచ్చారు. పరిచయం చేయాలా? ఇదిగో వీళ్ళు నా స్నేహితురాళ్ళండి. ఈమె వాసంతి అని శేఖర్ గారి భార్య. వారు మా బావగారు మంచి ఫ్రెండ్స్ అంది. సుకన్యాదేవి పిన్ని కూతురు వాళ్ళ ముగ్గురికి నమస్కారాలు చేసింది వాసంతి. అందులో మధ్య అమ్మాయి అంది, మిమ్మల్ని చూసిన తర్వాత మీతో తప్పకుండా పరిచయం చేసుకోవాలనిపించిందండి. మీ కళ్ళు చాలా బాగున్నాయి. ఇందాకటి నుంచి మీ వంకే చూస్తున్నాను. వాసంతి కళ్ళు కిందికి వాలిపోయాయి. అంత ధైర్యంగా నిర్మోహమాటంగా మొహం మీద చెప్పేస్తున్న ఆ అమ్మాయి వంక కళ్ళెత్తి చూడటం కూడా భయమనిపించింది. ఈ అమ్మాయి కథలు రాస్తుందిలే అందుకు అంది మరో అమ్మాయి. అది అనవసర ప్రసంగం. మొదటమ్మాయి కసిరింది. పేరడిగింది వాసంతి. జవాబు చెప్పింది ఆ అమ్మాయి. ఆ పేరు వాసంతికి పరిచయమే. కథలు కూడా బాగానే ఉంటాయి కానీ ఆ అమ్మాయి వయసు తక్కువగానే ఉంది. అంత మంచి కథలు రాయటం ఎలా వస్తుంది అనుకుంటున్న వాసంతికి. పదండి, లోపల పిన్ని వెయిట్ చేస్తుంది అంది సుకన్యాదేవి అక్క కూతురు. మరోసారి వాళ్ళ ముగ్గురికి నమస్కారం చేసి వాసంతి యువతలకి వచ్చింది. అప్పటికే సుకన్యాదేవి బయటకు వచ్చేసింది. మీరు లోపలికి వెళ్ళండి. చూడు గిరిజ, వాసంతిని లోపలికి తీసుకువెళ్ళు. ఇక్కడ అహల్యాదేవి వెళ్తున్నానంటున్నారు, పంపిస్తాను. వెళ్ళు లోపలికి వాసంతి. సిగ్గుపడుకు. మాటలు చెప్తూనే ఆవిడ హడావిడిగా వెళ్ళిపోయారు. గిరిజ లోపలికి వెళ్తుండగా వాసంతి చటుక్కున చేయి పెట్టి ఆపి, మీ అక్కయ్య కూతురు ఎక్కడా అంది. చేతిలో ఉండిపోయిన సోప్ బాక్స్ గుర్తుకు రావటంతో. ఎవరు? జయంత. అక్కడ ఆ గదిలో ఉందే అంది గిరిజ ఆగిపోతూ. వాసంతి తల తిప్పి చూసింది. గిరిజ చూపించిన గదిలో జయంతి, ఆవిడ పక్కన ఆ లావుపాటి ఆవిడ, కద్దరు చీర ఆవిడ ఉన్నారు. నువ్వొక్క పని చేసి పెట్టు, నేను వెడుతూ ఉంటాను. నువ్విది మీ జయంతికిచ్చేసిరా అంది. అదేమిటి, మీరివ్వండి గిరిజ అనుమానంగా చూస్తూ అంది. కాదే, వారి పేరు చెప్పి నువ్విచ్చేసిరా బ్రతిమాలుతున్నట్లుగా అంది వాసంతి. క్షణంసేపు వాసంతి మొహంలోకి చూసిన గిరిజ సోప్ బాక్స్ తీసుకుని వెళ్ళింది.
ఎంత త్వరగా ముగించుకుని బయట పెడితే అంత బాగుండు. ఏరి ఇక్కడ ఇందాక రక్షక భటుల్లా నిలబడ్డ అమ్మాయిలు లేరే, పోయారే అనుకుంటూ తల వంచుకుని లోపలికి వస్తున్న వాసంతికి, అలాగే తల వంచుకుని గబగబా లోపల నుంచి వస్తున్న మరో వ్యక్తి టకీమని తల కొట్టింది. ఇద్దరూ ఒక్కసారి అబ్బా అనుకుని దెబ్బ తగిలిన చోటు పట్టుకుని తలెత్తి చూశారు. సారీ, చూడలేదు అంది అవతల వ్యక్తి. వసంత ఎత్తే ఉంది గాని 4-5 సంవత్సరాలు పెద్దదిలా ఉంది. పొడికి తగ్గ లావుతో మనిషి హుందాగా ఉంది. చాలా అందంగా ఉంది. శరీర సౌష్ఠవానికి చక్కగా అతికినట్లున్న చీర, జాకెట్. కానీ జాకెట్ చేతులు భుజాల దిగువగా పొట్టిగా చాలా బిగుతుగా ఉన్నాయి. చెవులకి చీర రంగుతో కలిసే ద్రాక్ష గుత్తుల్లా ఉన్న ప్లాస్టిక్వి ఉన్నాయి. పెదవులకి రంగుంది, కానీ రంగు వేసుకున్నట్లు లేదు. చాలా సహజంగా ఉంది. సారీ, దెబ్బ తగిలిందా అంది ఆవిడ నవ్వుతూ. లేదు, పర్వాలేదు. వాసంతి కూడా నవ్వింది. వెరీ వెరీ సారీ. వాసంతిని తప్పించుకుని వెళ్ళిపోయింది. ఆవిడని ఇంకా శాంతం చూడటం పూర్తి కాని వసంత తల తిప్పి ఆవిడ వచ్చిన వైపే చూస్తుండిపోయింది. వెనుక నడినెత్తి మీదికి జుట్టు మెలితిప్పి చుట్టిన చుట్ట, వెనుక జాకెట్కి వీపు మీద డైమండ్ ఆకారంలో బట్టలేదు. ఆ బట్టలేనంత మేర బిగువుగా అందంగా శరీరం కనిపిస్తుంది. మెడలో గొలుసుండే భాగం నుండి ఆ కత్తిరించిన డైమండ్ ఆకారం మీదుగా పట్టుకుచ్చులు చిన్న చిన్నవి నడుందాకా వేలాడుతున్నాయి. నడక కూడా బాగానే ఉంది. వెడుతూ ఆవిడ ఒకసారి వెనక్కి తిరిగి చూసి ఇంకా అలాగే నిలబడిపోయి తన వంక చూస్తున్న వాసంతిని చూసి మళ్ళీ నవ్వి వెళ్ళిపోయింది. ఆవిడ చూడగానే వాసంతి చప్పున మొహం తిప్పుకుంది. ఇంతలో గిరిజ వచ్చింది. ఆవిడెవరు? దూరంగా వెళ్ళిపోయి సుకన్యాదేవితో మాట్లాడుతున్న ఆవిడని చేయి చాచి వేలు పెట్టి చూపిస్తూ అంది. ఎవరు? ఆవిడ మా అక్కయ్య ఫ్రెండ్, బొంబాయిలో ఉంటారు. ఆవిడ మొగుడు అమెరికా వెళ్ళి వచ్చారు. ఆమె కూడా వెళ్ళి వచ్చింది. లోపలికి దారి తీస్తూ అంది గిరిజ. పలహారం అది ముగించుకుని గిరిజతో పాటు యువతలకి వచ్చింది వాసంతి. హాలు పూర్తిగా ఖాళీ అయిపోయింది. పెద్ద వర్షం గబగబా పడి ఒక్కసారి తెరిపి వచ్చినట్లుగా ఉంది. హాలులో దీపాల గుత్తి కిందుగా నిలబడి ఆవిడ, సుకన్యాదేవి ఇంకా ఏదో మాట్లాడుకుంటూనే ఉన్నారు. ఆగండి, మీకు కిళ్ళి తీసుకొస్తాను అంటూ గిరిజ మధ్యలో వెనక్కి వెళ్ళిపోయింది. ఇక్కడ రా వాసంతి. దూరంగా నిలబడిన సుకన్యాదేవి పిలవటంతో గిరిజ కోసం చూస్తున్నట్లు నిలబడిన వాసంతి కదిలి ముందుకు వెళ్ళింది. ఈవిడ నా స్నేహితురాలు అమూల్య. ఈవిడ పేరు అమూల్య. మనిషిలానే పేరు కూడా చక్కగా అమూల్యంగానే ఉంది అనుకుంది. వాసంత చేతులు జోడించి నమస్కరిస్తూ, నీ పేరేమిటి వాసంత అంది ఆవిడ. బాగా దగ్గరగా వచ్చి ఆవిడ చూపుల్లో ఇందాకటి మాధవం, లాలిత్యం రెండూ లేవు. అవేవో చురుకులు వేస్తున్నట్లు, అవి తగిలిన చోటల్లా గుచ్చుకుంటున్నట్లు ఉన్నాయి. ఆవిడలో ఆ మార్పు ఎందుకు వచ్చిందో అర్థం కాని వాసంతి అచేతనంగా అలాగే నిలబడిపోయింది. పైన ఉన్న దీపాల గుత్తిలోంచి వస్తున్న రంగురంగుల కాంతులు ఆవిడ మొహం మీద నీలంగా, సుకన్యాదేవి మొహం మీద ఎర్రగా, తన మొహం మీద తెల్లగా పడుతున్నాయి. శేఖర్ నీకు పెళ్లికి ముందే తెలుసా? హఠాత్తుగా ఆవిడ చేయి చాచి వాసంతి గడ్డాన్ని మునివేలతో పట్టుకుని ఎత్తుతూ అంది. ఆ ఎత్తటం ప్రేమగా కాక అదేదో ఆసక్తిగా ఉంది. అసలు సుకన్యాదేవి ఆవిడని తనకు పరిచయం చేసింది కానీ తనకు ఆవిడకు పరిచయం లేదు. కానీ తన పేరు ఆవిడికి తెలిసింది. పోనీ అది ఆవిడికి ఈవిడ చెప్పి ఉండొచ్చు. కానీ శేఖరం సంగతి అడుగుతుందేమిటి? గడ్డాన్ని ఆవిడ చేతిలోంచి తప్పించుకోవటానికి ప్రయత్నిస్తూ ఆవిడ చూపులతో కలిసిన తన చూపుల్ని కిందకి తిప్పుకుంది వాసంతి. కొంచెం సిగ్గులా ఉందే, లేకపోతే కొత్త? ఆవిడ గడ్డం వదలకుండానే అంది. పైనుంచి వస్తున్న రంగురంగుల కాంతులు ఎదురుగుండా ఈవిడ వింత ప్రవర్తన, నిశ్శబ్దంగా ఉన్న హాలు, చాలాసేపటి నుంచి కూర్చుని అలసిపోయినట్లుగా అదో మాదిరిగా ఉన్న వాసంతికి అదేదో కలలో ఎక్కడో ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తున్న ఓ దృశ్యంలా అనిపిస్తుంది. ఆవిడ ప్రశ్నకేదో సమాధానం చెప్దామని అనుకుంటుండగానే హఠాత్తుగా వెనుక నుంచి వసు అనే పిలుపు వినిపించటంతో ముగ్గురు ఉలిక్కిపడి వెనక్కి తిరిగారు. అరే మీరా, ఎప్పుడొచ్చారు? రేపు కదూ రావాల్సింది. గిరుక్కుని వెనక్కి తిరిగిన వాసంతి శేఖరాన్ని చూడటంతోనే ఒక్క పరుగులో దగ్గరికి వచ్చింది. మీరు రేపు సాయంత్రం కానీ రారనుకున్నాను. ఎలా వచ్చారు? సంతోషంతో వికసించిన మొహంతో వాసంతి భర్త చెయ్యి తన చేతిలోకి తీసుకోబోయింది. కానీ శేఖరం వాసంతిని గమనించటం లేదు. అతని చూపులు దూరంగా నిలబడ్డ వస్తువు మీద రెప్పవాల్చకుండా చూస్తున్నాయి. తన చేయి పట్టుకోబోతూ అడ్డుగా వచ్చిన వాసంతిని పట్టి పక్కకు లాగాడు. ఆశించని ఈ ప్రవర్తనతో తెల్లబోయిన వాసంతి
శేఖరం చూస్తున్న వైపు చూసింది. దూరంగా రంగురంగు దీపాల గుత్తి కింద నిలబడ్డ అమూల్య తల కొంచెంగా పక్కకు ఓరగా పెట్టి అదో రకమైన చిరునవ్వుతో టీవీగా నవ్వుతూ శేఖరం వైపు చూస్తుంది. శేఖరం కూడా చూస్తున్నాడు. కానీ బాధగా, అసహ్యంగా, కోపంగా ఉన్నాయి ఆ చూపులు. వాసంతికి అవి పరిచయం లేవు. 1కి 2 సార్లు 3 సార్లు ఆవిడ వంక, శేఖర్ వంక కొయ్యి బొమ్మలా నిలబడిపోయిన సుకన్యాదేవి వంక తల తిప్పి చూసింది వాసంతి. పదపోదాం. హఠాత్తుగా భార్య భుజం చుట్టూ చేయి వేసి తిప్పేస్తూ అన్నాడు శేఖరం. అదేమిటి, రండి లోపలికి వెళ్తురుగాని. చలనం తెచ్చుకున్న సుకన్యాదేవి ముందుకు వస్తూ గబగబా అంది. అక్కర్లేదు, ముందు మీరు నాకు చెప్పినట్లయితే వాసంతిని ఇక్కడికి రానిచ్చేవాడిని కాదు. కఠినంగా జవాబిచ్చిన శేఖరం మరుక్షణంలో వాసంతి చేయి పెట్టి ముందుకు గుంజుకుపోయాడు. ఎవరావిడ, ఎందుకిలా చేస్తారు? శేఖరం లాక్కొస్తుంటే వచ్చేస్తున్న వాసంతి వెనక్కి తిరిగి చూస్తూ అంది. ఆవిడ ఇంకా అలాగే నిలబడి ఉంది. కానీ ఈసారి మొహంలో టీవీగా ఉన్న ఆ చిరునవ్వు లేదు. 5 నిమిషాల్లో చేరవలసిన దోవ వదిలి చుట్టూ తిప్పి అరగంటకి కాని ఇంటికి తీసుకురాలేదు శేఖరం. దోవలో మళ్ళీ తనే అడిగింది వాసంతి. ఎవరావిడ, మీకు తెలుసా అని. కానీ శేఖరం జవాబు చెప్పలేదు. పెదవులు బిగించి రోడ్డుని తదేకంగా చూస్తున్నాడు. మరోసారి ఏదో అడగబోయింది వాసంతి. నన్ను మాట్లాడించుకు, ఆవిడ నాకు తెలుసు అంతే. కోపంగా పెళ్ళైన తర్వాత మొట్టమొదటిసారిగా గట్టిగా కసురుతూ అన్నాడు శేఖరం. వాసంతి కళ్ళల్లో గిర్రుని నీళ్లు తిరిగాయి. మధ్య తనేం చేసిందని, అసలు ఇలా మధ్యలో క్యాంప్ నుంచి రావటం ఏమిటి? పోని వచ్చారు, కానీ వచ్చారన్న సంతోషం లేకుండా ఇదేమిటి? కళ్ళ నుంచి ఊపికి బుగ్గల మీదకు జారుతున్న నీళ్ళని తుడుచుకోవటానికి ప్రయత్నించలేదు. తుడుచుకుంటే అతనికి ఏడుస్తున్నట్లు తెలుస్తుంది. అతను రాగానే తను ఎన్ని చెప్పాలనుకుంటుంది? అన్నీ పోయినాయి. నిటారుగా కూర్చుండిపోయింది వాసంతి. ఇంటికి వస్తూనే అలవాటు ప్రకారం కారుని గ్యారేజీలో పెట్టకుండానే వరండా మెట్ల ముందు వదిలేసి శేఖరం లోపలికొచ్చి గదిలో కుర్చీలో కూలబడ్డాడు. మాట పలుకు లేకుండా తనకు సంబంధించినట్లున్న శేఖరాన్ని అలా మొదటిసారిగా చూస్తున్న వాసంతికి అతని దగ్గరకు వెళ్లే సాహసం లేక హాలులో కిటికీ దగ్గర అలాగే నిలబడిపోయింది. ఎవరసలావిడ? శేఖరం ఎందుకలా అయ్యాడు? వాసంతికి తల పగలగొట్టుకున్నా అర్థం కావటం లేదు. గదిలోకి వచ్చేసిన శేఖరం లైటు తీసేసి బూట్లు కూడా విప్పుకోకుండా పడక కుర్చీలో వాలిపోయాడు. హఠాత్తుగా అతనిలో శక్తి అంతా పోయినట్లుంది. మళ్ళీ అమ్ములు ఎందుకు కనిపించినట్లు? 4 సంవత్సరాల క్రితం 2 సంవత్సరాల దాంపత్య జీవితంలో నరకం చూపించి తనని కాదని, అసమర్థుడని తీసి పారేసి మరొకరితో కలకత్తా వెళ్ళిపోయిన అమూల్య మళ్ళీ ఎందుకొచ్చింది తన జీవితంలోకి? అమూల్యతో జీవితం, కలకత్తా నుంచి రాసిన ఆఖరి ఉత్తరం అన్నీ కలిపి తనని మనశ్శాంతికి దూరం చేసి పిచ్చివాడిలాగా చేసి దేశాల వంట తరిమినాయి. ఎలాగూ కోలుకున్నాడు. పగిలిన హృదయపు ముక్కలు ఏరి ఇచ్చింది వాసంతి. వాటిని వాసంతి అమాయకపు హృదయం సాయంతో అతుకు పెట్టుకుంటున్నాడు. మళ్ళీ వచ్చింది అమూల్య. అమూల్యని ఎదిరించే సాహసం తనకెప్పటికీ రాదా? ఇప్పుడు మరోసారి పిచ్చివాణ్ణి చేయటానికే పనిగట్టుకుని వచ్చిందా అమూల్య? వాసంతి, పిచ్చి వాసంతి ఇదంతా చూసి ఏమనుకుంటుందో? తన మొదటి భార్య బ్రతికి ఉందని వాసంతికి తెలియదు. శేఖరం కుర్చీలో లేచి కూర్చుని వసు అని పిలిచాడు. పిచ్చి పిల్ల, అసలే కాస్తంత వాటిని గంపంతగా ఊహించుకుని కళ్ళు పెద్ద పెద్దవి చేసుకుని చూస్తుంటుంది. ఒకవేళ అమూల్య భర్త ఇక్కడకు ఉద్యోగరీత్యా వస్తే తను ఈ ఉద్యోగాన్ని, ఈ ఊరిని వదిలేసి వాసంతిని తీసుకుని ఏ పల్లెటూరికైనా పారిపోతాడు. ఇక్కడరా, లైటు వేయి. నెమ్మదిగా వస్తున్న అడుగులు చప్పుడు విని మళ్ళీ వెనక్కి వాలి పడుకున్నాడు శేఖరం. వాసంతి లైటు వేసి ఇంకా చేతిని అలా స్విచ్ మీదనే ఉంచి శేఖరాన్ని గమనిస్తుంది. అలా నిలబడ్డావేం, దగ్గరకు రా, చేయి చాపి ఇస్తూ అన్నాడు. మీరలా ఎందుకున్నారు? ఆవిడ ఎవరు అనే ప్రశ్న మళ్ళీ నాలుక చివరిదాకా వచ్చి ఆగిపోయింది. ఎలా ఉన్నాను? నాకు ఒంట్లో బాగోలేదు, అందుకే తిరిగి వచ్చేశాను. నిజం, భోంచేద్దాం పదా. లేచి సరిగ్గా కూర్చుని వంగి కాలిబూటు విప్పుకుంటూ అన్నాడు. ఆ రాత్రి అతను నిద్రపోలేదు. వాసంతి కూడా నిద్రపోలేదు. చాలా రాత్రయిన తర్వాత మంచం మీద నిద్ర లేకుండా అటూ ఇటూ దొర్లుతున్న అతన్ని చాలాసేపటి నుంచి గమనిస్తున్న వాసంతి లేచి కూర్చుని ఉన్న విషయం ఏమిటో పైకి చెప్తే కొంతైనా మనశ్శాంతి లభిస్తుంది. ఏ విషయం అయినా భార్యతో చెప్పటానికి జంకెందుకు? చెప్పండి. మీ ఆనందంలోనే కాదు, మీ బాధలో కూడా నాకు భాగం ఇవ్వాలి. శేఖరం వాసంతి మాటలకు జవాబివ్వలేదు. కానీ బోర్లగా పడుకుని దిండులో తలదాచుకుని బాధగా అటు ఇటు కదులుతున్నాడు.
పోనిండి, మీకంత చెప్పటానికి ఇష్టం లేకపోతే చెప్పొద్దు. మీరు నిజంగా ఒంట్లో బాగోలేకనే తిరిగి వచ్చినట్లయితే నిద్రపోవటానికి ప్రయత్నించండి. శేఖరం జుట్టులోకి వేళ్లు పోనిస్తూ ఆప్యాయంగా అంది. ఆడవాళ్ళని అనుభవాలుగా చిత్రంగా ఎదిగిపోయేటట్లు చేస్తాయి. ఎందుకు 2 గంటల క్రితం తనకి ఇప్పటికీ చాలా తేడా కనిపిస్తుంది వాసంతికి. ఏదో పెద్దరికం వచ్చేసింది హఠాత్తుగా. ఉన్నట్లుండి వాసంతి చేయి తీసుకుని గట్టిగా పట్టుకుని, నువ్వు నాకు ఈ ప్రశ్నకు జవాబు చెప్పు. నేను ఈ ఉద్యోగం, ఈ డబ్బు లేకుండా ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తావా? అతనేం మాట్లాడుతున్నాడో వాసంతికి అర్థం కావటం లేదు. శేఖరం తిరిగి సరిగ్గా పడుకుని భార్య చెయ్యి కళ్ళకి ఆంచుకుంటూ, చెప్పు వసు, ఏది మనిద్దరినీ విడదీయలేదని చెప్పు. నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావని, ఎప్పుడూ నా పక్క వదలనని చెప్పు. నా మనశ్శాంతి దూరం కాదని చెప్పు. చెప్పవు. కళ్ళు మూసుకుని అంటున్న అతను హఠాత్తుగా కళ్ళు తెరిచి 2 చేతులు చాచి దగ్గరకు లాక్కుంటూ, చెప్పు చెప్పు, ఎలాంటి పరిస్థితుల్లోనూ నన్ను వదిలిపెట్టి వెళ్ళనని చెప్పు. అబద్ధమైనా సరే ఇప్పటికిలా చెప్పు, మనసారా చెప్పు. తన భుజాలు విరిగిపోతాయేమోనన్నంత గట్టిగా పట్టుకుని పిచ్చిగా చూస్తున్న భర్త కళ్ళల్లోకి లోతుగా పరీక్షగా చూసింది వాసంతి. అతని కళ్ళు దేన్నో ఒకసారి పోగొట్టుకుని మరోసారి పోగొట్టుకుంటానేమోననే భయంతో ఉన్నాయి. ఆవిడెవరో ముందు చెప్పండి. శేఖరం చప్పున వాసంతిని వదిలేసి మొహం పక్కకు తిప్పుకున్నాడు. పోనీ నన్నేం చేయమంటారో చెప్పండి. మరోసారి కళ్ళల్లో తిరుగుతున్న నీళ్లని బలవంతాన ఆపుకోవడానికి ప్రయత్నిస్తూ అంది. ఆవిడ అమూల్య. ఎలాగో అన్నాడు శేఖరం. అవును, అది ఆవిడ పేరు. అయితే ఆవిడేమైనా మీ మొదటి భార్యకు బంధువా? కాదు, అమూల్యే. నీకు తెలియదు, నా మొదటి భార్య బ్రతికి ఉందని, నన్ను వదిలి పారిపోయిందని. వాసంతికి నోట మాట రాలేదు. ఏమిటది ఏమిటది? మనసులో ఎవరో దిగులుగా ఏడవబోతున్నారు. ఆవిడ చచ్చిపోలేదు. శేఖరం మొహంలోకి చూస్తూ అంది. వాసంతికి హఠాత్తుగా నీరసం వచ్చేసింది. కాదు, ఏం చెప్పాలో తెలియక మీ మామయ్య వాళ్ళకి చచ్చిపోయిందని చెప్పాను. అబద్ధం ఆడాను. అందులో నా తప్పు లేదు వాసంతి. వింటానంటే, ఓపిక ఉందంటే నీకు ఓ కథ చెప్తాను. దగ్గరగా లాక్కుని గుండెలకు నొక్కుకుంటూ అడిగాడు శేఖరం. చెప్పండి, నీరసంగా అంది వాసంతి. అమ్మాయి వాసంతి, అయ్యింది నీ పని. అదృష్టం అదృష్టం అని తెగ మురిసిపోతున్నావే, అది కాస్త ఆరిపోయింది. ఇహ నీ ఇష్టం. వాసంతి మనసులో గట్టిగా అరుస్తున్నారెవరో. అబద్ధం అబద్ధం, ఏం కాదు, ఇదో కళ, కాసేపటిలో కరిగిపోతుంది. అప్పుడు తను లేచి కూర్చుని శేఖరానికి ఇదంతా వర్ణించి చెప్తుంది. ఇంకోళ్ళు పోట్లాడుతున్నారు. శేఖరం చెప్పటం మొదలుపెట్టారు. అమూల్యని అతను ఎప్పుడు ఎక్కడ చూశాడో సరిగ్గా జ్ఞాపకం లేదు. అప్పటికింకా ఆంధ్రప్రదేశ్ రాలేదు. శేఖరం తండ్రి మద్రాసులో హైకోర్టు వకీలుగా పనిచేస్తుండేవాడు. అవి అతను చదువుకునే రోజులు. అమూల్య ఏ కాలేజీనో చదువుకోవటం లేదు. ఇంటర్ 3 సార్లు తప్పి ఇంట్లోనే కూర్చుంది. అమూల్య తండ్రి ఎలక్ట్రిక్ పార్ట్స్ అవి అమ్మే వ్యాపారం చేస్తుండేవాడు. కారు, పెద్ద బంగళా, నౌకర్లు చాలా అట్టహాసంగానే ఉండేవారు. ప్రస్తుతం ఉత్సాహవంతుడు. 10 మందిని కలుపుకుని ఏ పని అయినా ఇట్టే నెరవేర్చే బుద్ధి కుశలత గల శేఖరం కాలేజీలోనే కాక యువతల సాంఘికంగా కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు. అమూల్య ఏదో పెళ్లిలో దూరం నుంచి చూసింది శేఖర్ని. ఆ తర్వాత అనుకోకుండా వెంట ఒకసారి పుట్టినరోజు పార్టీకి, మరోసారి ఏదో పార్టీకి అలా కలుసుకున్నారు. ఆఖరికి బాగా పరిచయం ఏర్పడింది. అనుకుని చెప్పుకోవలసింది మహాబలిపురం ఎక్స్కర్షన్. దాని తర్వాత శేఖరం కోరిక మీద పక్షి తీర్థం చూడటానికి ఒంటరిగానే శేఖరంతో వచ్చింది అమూల్య. ఆ పైన సినిమాలకి, బీచ్కి తరచుగా కలిసి వెళ్ళేవాళ్ళు. అమూల్యకి తనంటే ఇష్టం, తనకి అమూల్య అంటే ఇష్టం. ఇష్టం కాదా మరి? ఎంత ఇష్టం లేకపోతే ఇంత ద్వేషం పుడుతుంది? పెళ్లి చేసుకోమని అడిగాడు, ఒప్పుకుంది. చాలా సహజంగా జరిగిపోయింది. అంతా చాలా అద్భుతమైన జంట. ఇలాంటివి చాలా అరుదు అని మెచ్చుకున్నారు. తండ్రికి అంత ఇష్టం లేకపోయినా గట్టిగా కాదనలేదు. అసలే ఆయన గుండె జబ్బుతో బాధపడుతున్నారు. ఎక్కువ రోజులు బ్రతకబోవటం లేదని నిస్పష్టంగా తెలుసుకున్న ఆయన ఈ కాస్తలో కొడుకుని బాధ పెట్టడం ఇష్టం లేక సరేనన్నారు. 6 నెలలు బాగానే గడిచిపోయినాయి. పెళ్లి కాకముందు తనకు కనిపించిన అమూల్యలో తను చూసినవి చాలా తాత్కాలికమైనవి శేఖరానికి అర్థం కాసాగింది. కొంతమంది అయితే నలుగురిలో ఉన్నప్పుడు ఓ రకంగా, ఒంటరిగా ఉన్నప్పుడు ఓ రకంగా ఉంటారు. డబ్బు మీద అమూల్యకి గల విపరీతమైన కాంక్షకి కొన్ని విలువైన విషయాలని అతి నిర్లక్ష్యంగా తోసిపారేసే మనస్తత్వానికి శేఖరానికి చిరాకు రాసాగింది. దానికి తోడు తండ్రి అనారోగ్యం.
ఒకే ఒక్కడైన శేఖర్ మీద పంచప్రాణాలు పెట్టుకుని ఉన్న ఆయన కొడుకుని క్షణం అవతలికి యువతలికి కదలనిచ్చేవాడు కాదు. అది అర్థం చేసుకోలేని అమూల్య శేఖరం తనని కావాలని నిర్లక్ష్యం చేస్తున్నాడని బాధపడి ఇష్టం వచ్చినట్లు మాట్లాడేది, లెక్కలేనట్లు ప్రవర్తించేది. ఎంతో ఉన్నతంగా ఆదర్శవంతంగా ఉంటుంది అనుకున్న అమూల్య ఇలా మారటం చూసి శేఖరానికి ఏం చేయాలో తోచలేదు. అక్కడికి ఓపిక పెట్టి అమూల్యకి అసలు విషయం అర్థమయ్యేలా చెప్పటానికి ప్రయత్నించేవాడు. దాన్ని చాతకానితనంగా తీసుకున్న అమూల్య వాళ్లతో వీళ్లతో శేఖరం పైకి కనిపించేటటువంటి వ్యక్తి కాదని, అతనిలో 2 రకాలున్నాయని, అతన్ని పెళ్లి చేసుకోవటంలో తను చాలా బుద్ధి తక్కువ పని చేసి ఫలితం అనుభవిస్తున్నానని అనేది. అది ఒక్క శేఖరంతోనే కాదు, స్నేహితులతో, అన్నగారులతో, తండ్రితో, అందరితో చెప్పేది. ఆ పైన వాళ్ళు వీళ్ళు రావటం, శేఖరానికి ఏదో చెప్పబోవటం, దానితో గొడవలు జరగటం, వదిలేసి పుట్టింటికి వెళ్తానని అమూల్య బెదిరించటం, ఈ లోపల తండ్రి పోవటం శేఖరానికి మతి చెడినంత పనైంది. ఓ పక్క తండ్రి పోయాడనే దిగులు, మరోపక్క దాంపత్య జీవితం భగ్నమైందన్న దిగులు. అందరికంటే అతీతంగా ఆదర్శంగా ఉండాలన్న ప్రయత్నం పోయి అందరికంటే అసహ్యంగా అయిపోయింది అనే ఆవేదన. శేఖరం ఆరోగ్యం పాడైపోయింది. ఈ మధ్యలో మామగారు, బావమరుదులు ఉద్యోగం కోసం ప్రయత్నం చేయమనే వేధింపు. శేఖరం ప్రతిదానికి చిరాకు పడసాగాడు. ఒకరోజు ఏదో డబ్బు విషయంలో పెద్ద గొడవ జరిగి అమూల్య తండ్రి దగ్గరికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోతూ పోతూ మెళ్ళో మంగళసూత్రాన్ని తీసి, "నువ్వింత చాతకాని వాడివని తెలిస్తే చచ్చి నా పెళ్లి చేసుకునేదాన్ని కాను" అంటూ మొహాన విసిరి కొట్టింది. ఆ వెళ్ళిపోవటం ఆఖరని అప్పటికే అమూల్య మరొకరితో సంబంధం పెట్టుకుని అతన్ని పెళ్లి చేసుకోవటానికి సిద్ధంగా ఉందని శేఖరానికి తెలియదు. ప్రతిసారిలా అతను అమూల్యను తీసుకురావటానికి మామగారి దగ్గరకు వెళ్ళలేదు. గాయపడ్డ అతని హృదయం కోలుకోవటానికి టైం కావాలంది. శేఖరం తనని తను తమాయించుకుని నిగ్రహం తెచ్చుకుని అమూల్యని ఎలా దారికి తీసుకురావాలో నిర్ణయించుకుని మామగారి దగ్గరికి వెళ్ళేసరికి అప్పటికి 4 రోజుల క్రితమే అమూల్య ప్రసాద్తో కలకత్తా వెళ్ళిపోయింది. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకునే ప్రయత్నంలో ఉన్నారని, అతను కొద్ది రోజుల్లో అమెరికా వెళ్తున్నాడని, అమూల్య కూడా వెడుతుందని, అనవసరంగా అమూల్య కోసం వెర్రి ప్రయత్నాలు చేయొద్దని, మంచిగా డైవర్స్ ఇచ్చేయటం ఉభయ కుటుంబాల పరువు ప్రతిష్టలకి మంచిదని ఆయన గట్టిగా అరగంట సేపు లెక్చరిచ్చాడు. కొయ్యబారిపోయిన శేఖరం ఇంటికి తిరిగి వచ్చాడు. ఎలా చేసుకుంటుంది ప్రసాద్ని? తనకి ప్రసాద్ తెలుసు. తనలో లేనివి ప్రసాద్లో ఏం ఉన్నాయని అతను చేసుకుంటుంది. తనని కాదని అసలు ఎలా చేసుకుంటుందో? కోపంతో, అవమానంతో నరం నరం కాలిపోతున్న శేఖరం అమూల్య మీద ప్రతీకారం తీర్చుకోవటానికి, ప్రసాద్తో పెళ్లి విఫలం కావటానికి ప్రయత్నాలు చేయసాగాడు. దాదాపు 1 నెల పోయిన తర్వాత అనుకోకుండా అమూల్య దగ్గర మంచి ఉత్తరం వచ్చింది. అందులో తన మానాన తనని పోనివ్వమని, ఒకవేళ తిరిగి వచ్చినా తనతో శేఖరం సుఖపడలేడని, కనీసం ఇలా మంచిగా విడిపోనైనా విడిపోతే మళ్ళీ ఎప్పుడన్నా కలుసుకున్నప్పుడు స్నేహితులుగా పలకరించుకోవచ్చని రాసింది. దానికి శేఖరం జవాబు రాయలేదు. జవాబు రాయలేదని అమూల్య ఊరుకోలేదు. వెంట అతనికి ఉత్తరాలు రాయటం మొదలుపెట్టింది. వాటిల్లో జీవితం పట్ల తనకున్న అభిలాష, కోర్కెలు అన్నీ వివరిస్తూ, శేఖరంలో తనకు కావలసిన వాటిల్లో ఏమున్నాయో ఏం లేవో వివరిస్తూ రాసేది. ఉత్తరాలు చాలా సహజంగా, న్యాయంగా, ప్లెయిన్గా ఉండేవి. వాటిల్లో వేటిని శేఖరం కాదనలేకపోయేవాడు. ఆఖరి ఉత్తరంలో రాసింది అమూల్య, "నీలో నేను మొదట చూసినవి ఇప్పటికీ ఎప్పటికీ ఉన్నాయి. వాటిని నేను ఎప్పుడన్నా ఏ సమయంలో కూడా గౌరవించి అభిమానిస్తాను. కానీ నాకు ముఖ్యంగా కావలసినవి నీలో లేవు. అవి ఉన్నాయని నన్ను నేను మోసపుచ్చుకోలేను. ఒకవేళ అలా మోసపుచ్చుకుందామని అనుకుంటే జరిగే ఫలితం నాకు తెలుసు. అందుకే నేను అటువైపు వెళ్ళటం లేదు. నాలో లేనివి ఏవో నీకు కూడా తెలుసు. నాకు కావలసిన విధంగా మారమని నిన్నెలా అడగను, అలాగే నీకు కావలసిన విధంగా నేను మారలేను. ఇలాగైతే ప్రపంచంలో ఎన్ని వివాహాలు జయప్రదం అవుతాయి అని నువ్వు అడిగితే నేను జవాబు చెప్పలేను. మనలో 100కి 90 జీవితాలు త్యాగమనే చక్రంలో ఆకుల్లా తిరిగిపోతున్నాయి. చాలామందికి అసలు జీవితం అంటే ఏమిటి, దాన్నెలా అనుభవించాలి అన్న ప్రశ్న లేకుండా బ్రతుకుతున్నారు. అలాంటి వాళ్ళకి చెయ్యెత్తి నమస్కరించవచ్చు. వాళ్ళకి ఏ బాధలు ఉండవు. కానీ నేను అలాంటి దాన్ని కాను. నాకు ప్రత్యేకంగా కావలసినవి కొన్ని ఉన్నాయి. అవి అందకపోతే పోయినాయి. కానీ వాటి కోసం నేను ప్రయత్నం చేయకుండా ఉండలేను. ప్రసాద్ నేను చేసుకుంటున్నానంటే అతనేదో మహా పొడి చేశాడని, ధీరుడని, అందరికీ అతీతుడని కాదు. ఒక విధంగా అతను నీకంటే చాలా తక్కువే.
కానీ నీల అతను జీవితాన్ని నా ఇష్టం వచ్చినట్లు అనుభవించటానికి అడ్డురాడు. నేనంటే పిచ్చి ఇష్టం, అంతవరకే తెలుసు. అతనికి అదెంత హాయి. నీల అతను తన ప్రేమతో బంధించాలని కానీ ఆ ప్రవాహంలో ముంచాలని కానీ చూడడు. శుక్రవారం మేం ఇద్దరం న్యూయార్క్కి బయలుదేరుతున్నాం. నాకు తెలియని లోకాలకు ఎగరటానికి ప్రసాద్ నాకు రెక్కలు ఇస్తున్నాడు. అంతే. అక్కడి నుంచి తిరిగి వస్తానని నమ్మకం లేదు. ఒకవేళ తిరిగి వచ్చినా మనిద్దరం కలుసుకుంటాం అనే ప్రసక్తి లేదు. జీవితంలో మన పరిచయానికి గతమే కానీ భవిష్యత్తు లేకపోవచ్చు. నన్ను క్షమించు. నాకు తెలుసు నువ్వు కోరుకున్న విధంగా నేనుండలేకపోయానని. అందుకు నేను దిగులు పడటం లేదు. సెలవు. చాలా వివరంగా రాసిన ఆ ఉత్తరాన్ని చాలా కాలం దగ్గర పెట్టుకున్నాడు శేఖరం. అమూల్య అమెరికా వెళ్ళిపోయింది. తనకు ఉద్యోగం దొరికింది. ఆంధ్రప్రదేశ్ రాకముందే హైదరాబాద్ వచ్చేశాడు. తన సంస్కృతికి తన స్వభావానికి సంబంధం లేని నగరం. అనవసరంగా సానుభూతి చూపేవాళ్ళు కానీ, జీవితంలో ఓడిపోయానని వెక్కిరించేవాళ్ళు కానీ, అమూల్య ముందు చేతకాని వాడివైనావని గుర్తు చేసేవాళ్ళు కానీ లేరు. మనసుతో పాటు జీవిత విధానాన్ని కూడా మార్చుకుని హైదరాబాదులో సెటిల్ అయ్యాడు శేఖరం. ఇక్కడెవరికి తనకు పెళ్ళైనట్లు తెలియదు. మళ్ళీ పెళ్లి చేసుకోమని సలహా ఇస్తున్న మిత్రుల్ని తిరస్కరించేవాడు. ఇన్ని విధాలా ఉన్న అతనికి ఆడవాళ్లంటే విముఖత్వం ఎందుకో ఎవరికీ అర్థమయ్యేది కాదు. మళ్ళీ ఆడవాళ్లతో అతని ప్రవర్తన చాలా మృదువుగా ఆకర్షణీయంగా ఉండేది. మళ్ళీ పెళ్లి చేసుకోగలడని శేఖరం కల్లో కూడా అనుకోలేదు. తర్వాత చాలా కాలానికి ఓసారి ఓ స్నేహితుడు పెళ్లి చూపులకు తోడు రమ్మనమని బందరు దగ్గర ఓ పల్లెటూరికి తీసుకెళ్లాడు. ఆ పెళ్లి కూతురే వాసంతి. చాలా శ్రోత్రియ కుటుంబంలో పుట్టిన వాసంతికి పుట్టిన ఊరు తప్ప ప్రపంచం తెలియదు. పుట్టుకలో వచ్చిన విజ్ఞానం తప్ప పుస్తకాల ప్రభావం లేదు. అడవి మల్లెలా ఉన్న వాసంతి అమాయకపు మొహంతో, పసిపిల్ల మనస్తత్వాన్ని ప్రతిబింబింపచేసే పెద్ద పెద్ద కళ్ళతో, తల ఎత్తలేని సిగ్గుతో శేఖరాన్ని మొదటి చూపులోనే ఆకర్షించింది. పేరేమిటని అడుగుతున్న శేఖరమే పెళ్లికొడుకొనుకున్న వాసంతి కళ్ళల్లో మెరుపులు కనిపిస్తూ వాసంతి అంది. ఆ అమ్మాయి ఏం చదువుకోలేదని, పైనుంచి వాళ్ళు తన హోదాకి తగిన వారు కాదని ఆ సంబంధాన్ని తోసిపారేశాడు శేఖర్ మిత్రుడు. తర్వాత తనే స్వయంగా ఈ సంగతి తనకున్నవి తెలియపరుస్తూ మీకేమీ అభ్యంతరం లేకపోతే మీ అమ్మాయిని నేను చేసుకుంటానని ఉత్తరం రాశాడు. తిరుగుటపాలో ఉత్తరానికి బదులు పెళ్లి తండ్రి పరిగెత్తుకొచ్చాడు. తన మొదటి వివాహాన్ని గురించి స్థూలంగా వివరిస్తూ ఆ అమ్మాయి పోయిందని, మళ్ళీ తనకు పెళ్లి చేసుకోవాలనిపించలేదని, ఇంతకాలానికి వాసంతి తన మనసులో ఆ కోరికని కదిలించిందని చెప్పాడు. శేఖరం స్థితిగతులు తెలుసుకున్న ఆయన మొహం విప్పారింది. పెళ్లి చూపులకి రావటం కేవలం అమ్మాయి అదృష్టమని పదే పదే చెప్పి కళ్ళల్లో నీళ్లు తిరిగినంత సంతోషం పొంది ఆయన తిరుగుమొహం పట్టాడు. మరుసటి నెలలో వాసంతితో శేఖరం వివాహం జరిగిపోయింది. వాసంతి రాకతో శేఖరం జీవితమే మారిపోయింది. చాలా కాలం నుంచి ఆధారం లేక అడ్డదిడ్డంగా పాకుతున్న మనసుకి పెద్ద ఆధారం దొరికినట్లయింది. కానీ ఇదంతా వాసంతికి తెలియదు. సంభాషణలో మూడొంతులు వాసంతివే ఉంటాయి. ఒక వంతులో సగం శేఖరం నవ్వుతూ ఉంటాడు. జీవిత తటాకంలో ప్రశాంతతని పొందిన నీరు తేటగా తేరుకోసాగింది. పాత అనుభవాలు అడుక్కి వెళ్ళిపోయినాయి. పూర్తిగా ధైర్యం కలిగింది. అమ్మయ్య అనుకుంటున్న సమయంలో మళ్ళీ రాయి విసిరపడింది. అమూల్య వచ్చింది. ఈసారి నీళ్లు మలినం అవుతే తేర్చటం తనకి సాధ్యం కాదు. అందుకే శేఖరం భయపడుతున్నాడు. అతన్ని మరీ బాధిస్తున్న విషయం తన మీద అమూల్య ప్రభావం పూర్తిగా పోయిందనుకున్నాడు. కానీ అదేం లేదు. తాత్కాలికంగా పక్కకు జరిగి ఒదిగి ఉంది. సమయం చిక్కగానే మళ్ళీ ఉరుకుతుంది మీదకి. అది బాధిస్తున్న విషయం. చాలాసేపటి నుంచి ఏవేవో చెప్తున్నాడు శేఖరం. అతని గుండెల మీద అలాగే పడుకుని వింటుంది వాసంతి. చెవి దగ్గర టకటకమని గడియారంలా కొట్టుకుంటున్న అతని గుండె ఒక్కోసారి బాధగా, మరోసారి కోపంగా, ఇంకోసారి అతి బాధగా రకరకాలుగా మారుతున్న కంఠస్వరం. గదిలో బెడ్ ల్యాంప్ నుంచి లేత నీలంగా వస్తున్న కాంతి అదో రకంగా ఉండి గదిలో వస్తువుల్ని తమాషాగా చేసి చూపుతుంది. ఇవన్నీ కలిసి వాసంతికి ఇదంతా అబద్ధం, మాయ, శేఖరానికి ఇంత వెనుకగాదో ఉండటం ఏమిటి, పచ్చి అబద్ధం అనిపిస్తుంది. నిజంగానే కథలా ఉంది. నిజం వసు, నాకిప్పుడు తేలికనిపిస్తుంది. నిజంగా నేనింత బాధపడవలసింది కానీ భయపడవలసింది కానీ లేదేమో కదూ. ఏమిటి నిద్రపోతున్నావా? ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఇంతసేపటి నుంచి. చెప్పు, భుజాలు పట్టి లేవతీస్తూ అన్నాడు శేఖరం.
లేదు లేదు, మీరు చెప్తున్న కథ వింటున్నాను. నీరసంగా మళ్ళీ అతని గుండెల మీదకి తలవాలుస్తూ అంది వాసంతి. శేఖరం మాట్లాడలేదు. తను తొందరపడ్డాడేమో. వాసంతికి అర్థమవుతుందా? చెప్పకుండా ఉంటే బాగుండేదేమో. అతని చేతులు వాసంతి జుట్టును, బొగ్గల్ని ఆప్యాయంగా నిమురుతూ ఉండిపోయినాయి. మనసు హఠాత్తుగా వేగంగా ఆలోచించసాగింది. లేదు లేదు, తన మీద అమూల్య ప్రభావానికి బలమే లేదు. వాసంతి తన పక్కనుంది. వాసంతితో జీవితం ముడిపడిపోయింది. వాసంతి కోసం తను కానీ అమూల్య కోసం కాదు. లోకంలో ఇతరులలో అమూల్య ఒకటి. అమూల్య వచ్చి ఎదురుగా కూర్చున్నా తను చలించడు. అవును, నిజం. అమూల్యకు తనంటే ఏమిటో ఇంకా బాగా తెలియాలి. వాసంతితో కలిసి ప్రస్తుతం తను అనుభవిస్తున్న జీవితాన్ని చూసి ఈర్ష్యపడాలి. తనని గురించి ఆలోచించేందుకు ఒక్క సెకను కూడా ఖాళీ కాకుండా వాసంతి ఆక్రమించుకుందని తెలియాలి. తను అనవసరంగా కంగారు పడుతున్నాడు. ఇది మంచిగా వచ్చింది. ఒకవేళ ఎప్పటికీ అమూల్య ఇక్కడే ఉండిపోవటం తటస్థిస్తే తను ఈ ఊరు నుంచి ట్రాన్స్ఫర్ చేయించుకుని వెళ్ళిపోతాడు. ట్రాన్స్ఫర్ కుదరదు, చెయ్యము అంటేనా వాసంతిని తీసుకుని ఇంకెక్కడికైనా వెళ్ళిపోతాడు. అంతేకాని అమూల్యని వాసంతి నేడు కూడా తొక్కనివ్వడు. ఆలోచిస్తున్న అతను పరధ్యాసగా మరింత గుండెల దగ్గరికి లాక్కున్నాడు. నేనొకటి అడగనా? చాలాసేపటికి మొదటిసారిగా మాట్లాడుతూ అతి నీరసంగా అంది వాసంతి. ఏమిటది? చెప్పు. ఇహ నుంచి నీకు తెలియని విషయాలంటూ లేదు. ఆమె తిరిగి రావటం మీకేమన్నా అనిపిస్తుందా? అంటే అర్థం కానట్లు వాసంతి కళ్ళల్లోకి చూస్తూ అడిగాడు. అంటే ఏం లేదు. నన్ను పెళ్లి చేసుకోవటంలో త్వరపడ్డాననిపిస్తుందా మీకు? చెప్పండి. నేను వేరుగా పరాయిగా అనిపించటం లేదు కదూ. ఇన్నాళ్ల మన జీవితం ఏం కాకుండా పోదుగా మీకు? ఏమిటి నువ్వనేది? మీరు పడే బాధ చూస్తుంటే ఆమె మీద మీకు ఇంకా అభిమానం ఉన్నట్లే ఉంది. ఆవిడంటే లెక్కలేనట్లే ఉంటే మీరసలు బాధపడనే పడరు. నీ మొహం. అదేం కాదు. ప్రపంచంలో నాకున్నది ఒక్కరే, అది వాసంతి. ఆ వాసంతికి నాకు మధ్య అడ్డుగా ఏది రాదు. వాసంతి తనంతటా తాను నన్నక్కర్లేదంటే తప్ప. నువ్వు చాలా అలసిపోయావు. ఇహ పడుకో. నీకసలు ఇది చెప్పకూడదు. నేనొట్టి మూర్ఖుణ్ణి. చూడు, నీ మొహంలో ఇందాకటి చిరునవ్వు లేదు. కళ్ళు కూడా అనుమానంగా భయంగా ఉన్నాయి. నువ్వు నన్ను నమ్మకపోతే నేనేం చేయలేను వాసంతి. ఆవిడ నాకేం కాదు. ప్రపంచంలో ఉన్న 1,00,000 మందిలో ఆవిడ ఒక్కతి. నువ్వు అనవసరమైన ఆలోచనలతో మనసు పాడు చేసుకోనని నాకు మాట ఇవ్వాలి. నీ ఆరోగ్యం అసలే సరిగ్గా లేదు. ఈ 2 రోజుల్లో చాలా తీసినట్లు కనిపిస్తున్నావు. డాక్టర్ సుశీల వచ్చిందా? ఏమంది? వసంత చేతుల్ని తన బుగ్గలకి కళ్ళకి ఆంచుకుంటూ అడిగాడు శేఖరం. ఆఖరి మాటకి వాసంతి మొహంలోకి వెచ్చటి ఆవిరి వచ్చింది. ఎలా చెప్పటం అతనికి? ఇప్పుడా? ఇలాగా? కాదు, ఇప్పుడు కాదు అనుకుంటూ పరీక్ష చేసింది. రేపు మీరు ఫోన్ చేసి అడగండి అంది. అదేం, నీకు చెప్పలేదు? చెప్పలేదు అంది వాసంతి నిర్లిప్తంగా. తెల్లవారుజామైంది. చల్లటి గాలి కిటికీలోంచి దూసుకొస్తుంది. బాగా అలసిపోయిన ఇద్దరు నిద్రకు ప్రయత్నం చేయసాగారు. మర్నాడు వాసంతి లేచేసరికి బాగా బారుడి పొద్దెక్కింది. తెల్లగా బాగా మెరుస్తున్న ఎండ కిటికీ చువ్వల్ని దూసుకొచ్చి లోపల డ్రాయరుకొచ్చి పుస్తకాలు వాటి మీద పడుతుంది. మంచం మీద బద్ధకంగా బరువుగా కళ్ళు తెరిచిన వాసంతికి అంతా కలలో ఏదో పెద్ద గొడవ జరిగి తను స్పృహ తప్పిపోయినట్లు అనిపించింది. క్షణంసేపు రాత్రి జరిగింది. శేఖరం చెప్పింది అంతా వట్టి కలేననిపించింది. పక్కకు తిరిగి చూసింది. కానీ శేఖరం లేడు. ఒళ్ళంతా బరువుగా బాధగా ఉంది. జ్వరం తగిలిందని థర్మామీటర్ చూపింది. వాసంతి లేచి యువతులకి వచ్చేసరికి శేఖరం హాల్లో కూర్చొని కాఫీ తాగుతూ పేపర్ చూసుకుంటున్నాడు. మామూలు ప్రకారం అతని స్నానం అయిపోయింది. వాసంతి మెల్లగా వచ్చి శేఖరం కుర్చీ పక్కన నిలబడింది. మెలకు వచ్చిందా? కళ్ళు చాలా ఎర్రగా ఉన్నాయి. ఇంకొంచెం సేపు పడుకోపోయావా? నిద్ర చాలేదులా ఉంది కదూ. నవ్వుతూ చేయి తీసుకుని ఏదో చెప్పబోతున్నాడు శేఖరం. హఠాత్తుగా వాసంతి వంగి మోకాళ్ళ మీద కూర్చుని అతని చేతుల్లో మొహం దాచుకుని ఏడ్చేస్తూ, రాత్రి చెప్పినదంతా అబద్ధం కాదు. అబద్ధమని చెప్పండి. నాకేదో భయం వేస్తుంది అంది. శేఖరం క్షణం సేపు మాట్లాడలేదు. తర్వాత చాలా తగ్గు స్థాయిలో, చాలా నిశ్చలంగా, నెమ్మదిగా, అవును, అంతా అబద్ధమే. నీకు కల్పించి చెప్పానులే. రాజు వాళ్ళు వస్తారు. వెళ్ళి మొహం కడుక్కునిరా. ఇదేమిటి వేడిగా ఉందే ఒళ్ళు? జ్వరం వచ్చిందా? హఠాత్తుగా ఆదుర్దాగా చేయిపెట్టి లేవతీస్తూ అన్నాడు. వాసంతికి జ్వరం బాగానే వచ్చింది. డాక్టర్ సుశీలకి ఫోన్ చేశాడు. ఆవిడ డ్యూటీ మీద ఉందని, సాయంత్రం కానీ రాలేనని ఎవరితో చెప్పించింది. ఆ రోజు శేఖరం ఆఫీసు మానేశాడు.
వాసంతి పక్కనే కూర్చుని చాలా మామూలుగా అవి ఇవి చెప్తూ తమాషాలు చెప్పి నవ్విస్తూ కూర్చున్నాడు. వాసంతిని విడిచి కనీసం ముందు హాల్లోకి కూడా వెళ్ళలేదు. ఇష్టం లేకపోయినా శేఖరం కోసం చారు అన్నం తింది వాసంతి. బాగా 12 అయ్యింది. తను మంచం పక్కన వాలు కుర్చీలో కూర్చుని ఏదో పుస్తకం తిరిగేస్తున్న శేఖరాన్ని ఉన్నట్లుండి అడిగింది. ఆవిడ సుకన్యాదేవికి తప్ప ఇక్కడ ఇంకెవరికీ తెలియదా అని. తెలియదు. నువ్వింకా ఆ ప్రసంగం ఎత్తొద్దు గంభీరంగా అన్నాడు శేఖరం పుస్తకం తిరిగేస్తూ. వాసంతి ఆ పైన మాట్లాడలేదు. శీతాకాలపు మధ్యాహ్నం 12 గంటలు దాటుతుండగానే ఎండ తిరిగిపోతుంది. సన్నగా వీస్తున్న గాలికి గుమ్మానికున్న కర్టెన్ కదులుతుంది. గదిలో గోడ మీద పాకిన వాటర్ ప్లాంట్ ఆకుల్ని కిటికీలోంచి వచ్చిన పిచ్చిక ఒకటి పొడిచి తుంపాలని ప్రయత్నం చేస్తుంది. మధ్యాహ్నం చాలా దిగులుగా ఏదో పోగొట్టుకున్న దానిలా ఉంది. మోచేయి దిండు మీద ఆంచి పడుకుని చేతిలో పుస్తకాన్ని తిరిగేస్తుంది వాసంతి. ఏదో చప్పున అయిపోయి జరగవలసిందేదో జరిగిపోతే బాగుండనిపిస్తుంది. నాటకంలో సీనుకి మధ్య ఇంటర్వల్లా ఉంది. ఇంతలో ఫోన్ మోగింది. సుశీల అంటూ శేఖరం లేచి వెళ్ళి రిసీవర్ తీశాడు. అంతవరకు పుస్తకం తిరిగేస్తున్న వాసంతి కళ్ళెత్తి అతని మొహంలో మారిపోయే భావాల కోసం పరీక్షగా చూస్తుంది. సుశీల చెప్పబోయేదేమిటో వాసంతికి తెలుసు. కానీ ఇప్పుడు ఈ సమయంలో ఇలా సుశీల చెప్పకుండా ఉంటే బాగుండు. అసలు ఇంకెవరైనా అయితే బాగుండునని అనిపిస్తుంది. హలో అన్నాడు శేఖరం రిసీవర్ తీసుకుని. అవతల నుంచి ఏ స్వరం వినిపించిందో ఏమైనా వినిపించిందో తెలియదు. కానీ హఠాత్తుగా శేఖరం మొహంలో గబగబా రంగులు మారాయి. కంఠస్వరం కూడా మారింది. ఫోన్ వైర్ని చేత్తో సాఫ్ చేస్తూ చాలా గంభీరంగా మాట్లాడటం మొదలుపెట్టాడు. ఇందులో క్షమార్పణ ఏమీ లేదండి. రాత్రి నా ప్రవర్తనకి నేనే చెప్పుకోవాలి. ఏదైనా ముందుగా కొంచెం ఏమాత్రం తెలిసినా అలాంటి సంఘటన జరిగేది కాదు. ఇందులో మీకు తెలియని రహస్యం ఏం లేదు. మళ్ళా అవతల నుంచి ఏదో వినిపించింది. అబ్బెబ్బే, మీ మీద కోపం ఎందుకు? ఏమిటి మాట్లాడాలంటుందా? క్షమించండి. మా ఇద్దరికీ గతమే తప్ప భవిష్యత్తు లేదనని చెప్పండి. ఎప్పుడు ఎలాంటి పరిస్థితుల్లోనూ మా మధ్య మాట్లాడవలసిన మాటలేం లేవు. ముందు నా ఈ ప్రశ్నకు జవాబు చెప్పండి. ప్రసాద్కి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యిందా? ఆహా, అలాగా. నేను ఒకవేళ ట్రాన్స్ఫర్ అయ్యిందేమో అనుకుంటున్నాను. ఇందులో మీ దగ్గర దాచవలసిందేమీ లేదు. ఒకవేళ వాళ్ళు ఉద్యోగరీత్యా ఇక్కడికి వచ్చినట్లయితే నేను రేపే ట్రాన్స్ఫర్ చేయించుకుని వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. మేమిద్దరం ఒక ఊళ్ళో ఉంటూ తెలియకుండా ఉండటం అసంభవం. ప్రస్తుతం వాసంతికి తెలియని విషయం అంటూ లేదండి. నిన్న రాత్రి వరకు తెలియదు. కానీ మీ ఇంటి దగ్గర నుంచి వచ్చిన తర్వాత అంతా చెప్పేశాను. ఇప్పుడు నాకు చాలా తేలికగా ఉంది. నిట్టూర్పు విడుస్తూ అన్నాడు శేఖరం. మంచం మీద కూర్చున్న వాసంతి రెప్పవాల్చటం కూడా మర్చిపోయి తదేకంగా భర్తని గమనిస్తుంది. లేదండి, మీరు గట్టిగా చెప్పండి. మాకు కలుసుకోవాల్సింది కానీ మాట్లాడుకోవాల్సింది కానీ ఏమీ లేదని. నేను ఉంటాను. అవును, ఆఫీసుకు వెళ్ళలేదు. వాసంతికి ఒంట్లో బాగోలేదు. ఫోన్ చప్పుడు చేస్తూ పెట్టేశాడు శేఖరం. అంతవరకు శేఖర్ వంక పరీక్షగా చూస్తున్న వాసంతి చప్పున తల తిప్పుకొని కిటికీలోంచి బయటకు చూస్తున్న దానిలా కూర్చుండిపోయింది. తిరిగి వచ్చి కుర్చీలో కూర్చున్న శేఖరం చాలాసేపటి వరకు ఏం మాట్లాడలేదు. పుస్తకం తిరిగేస్తూ ఏదో ఆలోచిస్తూ కూర్చుండిపోయాడు. వాసంతి కూడా ఏం మాట్లాడలేదు. 4 దాటిపోయింది. రాజు తెచ్చి కాఫీ ఇస్తుండగా శేఖరం తనే అన్నాడు. ఇదిగో చూడు రాజు, డబ్బున ఏదైనా టిఫిన్ చెయ్యి. లేకపోతే బజారుపోయి ఏవైనా పళ్ళు తీసుకురా. కాఫీ చేసి ఫ్లాస్క్లో పోసి ఉంచు. మేము అలా డ్రైవ్కి పోతున్నాం. తిరిగి వచ్చేసరికి కొంచెం ఆలస్యం అవుతుందేమో. రాజు సరేనని తలూపి వెళ్ళిపోయాడు. వాసంతి వైపు చూడకుండానే కాఫీ తాగుతూ, నువ్వు త్వరగా తయారు కావాలి వసు. ఇలా ఇంట్లో కూర్చోవటం నాకు బాగాలేదు. అలా హిమాయత్ సాగర్ పోదాం. రాజుని క్యారియర్తో భోజనం పెట్టమంటాను కారులో. ఈ రాత్రికి తిరిగి రావద్దు. నువ్వు కొంచెం మొహం కడుక్కుని బట్టలేసుకో. శేఖరం మాటలు శాంతం పూర్తి కాక మునిపే టెలిఫోన్ మోగింది. కాఫీ తాగుతున్న శేఖరం ప్రశ్నార్థకంగా ఫోన్ వైపు చూశాడు. కాఫీ తాగటం మానేసిన వాసంతి శేఖరం మొహంలోకి చూడసాగింది. కాఫీ తాగటం పూర్తి చేసి నిదానంగా లేచి వెళ్ళి రిసీవర్ తీసుకున్నాడు. హలో అంటూ. వాసంతి చేతిలో కప్పు అలాగే పట్టుకుని భర్త మొహంలోకి మళ్ళీ రెప్పవాల్చకుండా చూడసాగింది. ఎవరు? కొంచెం కటువుగానే అడిగాడు శేఖరం. ఓ, డాక్టర్ సుశీల. నమస్తే. నమస్తే. అయిందా డ్యూటీ? శేఖరం మొహం ప్రసన్నమైంది. అంతవరకు చూస్తున్న వాసంతి చప్పున దృష్టి అంతా కాఫీ మీదకు మరల్చుకుని జాగ్రత్తగా తాగుతున్నట్లు తాగసాగింది. ఇప్పుడా వాసంతి గుండెలు కొట్టుకుంటున్నాయి. ఏమిటి? బహుమతేమిటి?
ఆహా, వాసంతి నాకేం చెప్పలేదే. వెనక్కి తిరిగి వాసంతి వైపు చూస్తూ అన్నాడు. అప్పటికే కాఫీ తాగటం పూర్తి చేసిన వాసంతి కప్పు వంగి కిందున్న స్టూలు మీద పెట్టేసి పుస్తకంలో తలదూర్చుకుని బొమ్మలు చూడసాగింది. అడగమంటారా? ఆగండి అయితే. మౌత్ పీస్ని అరచేత్తో మూసి, సుశీల తనకి బహుమతి రావాలంటుందేమిటి? వసు, దేనికి అన్నాడు. ఏమో నాకు తెలియదు, ఆవిడనే అడగండి. రక్తం అంతా ఒక్కసారి మొహంలోకి వచ్చేసినట్లున్న ఎర్రబడిన మొహాన్ని మరింత దించేసుకుంది వాసంతి. మిమ్మల్ని అడగమంటుంది, మళ్ళీ ఫోన్లో మాట్లాడుతూ అన్నాడు శేఖరం. ఏమిటి? సరిగ్గా వినపడటం లేదు. ఏమిటి మీరనేది? నిజం, సుశీల చెప్తుంది. నిజమేనా వసు? వెనక్కు తిరిగి అడిగాడు శేఖరం. పుస్తకంలో మొహం దించేసుకుంది జవాబుగా వాసంతి. థ్యాంక్ యూ సుశీల, మీకు స్పెషల్ పార్టీ ఇస్తానని ప్రామిస్ చేస్తున్నాను. నేను ఉంటాను. ఫోన్ పెట్టేశాడు శేఖరం. ఫోన్ పెట్టేసిన శేఖరం వెంటనే పరిగెత్తుకుని దగ్గరకు వచ్చేయలేదు. క్షణంసేపు అలాగే నిలబడిపోయి భార్యని చూసి ఆ తర్వాత నెమ్మదిగా వచ్చి మంచం మీద పక్కగా కూర్చున్నాడు. నిజమా వసు? నాకింతవరకు చెప్పలేదేం? తన భుజం చుట్టూ చేయి వేసి అడుగుతున్న శేఖర్ మాటలు వింటూనే వాసంతి చప్పున పుస్తకం వదిలి అతని ఒళ్ళో తలదాచుకుంటూ, రాగానే చెప్పాలనుకున్నాను, కానీ టైం దొరకలేదు. అందులో ఈ గొడవలో అసలు ఎలా చెప్పాలో తెలియలేదు. నా కోసం నువ్వింత మంచి వార్త దాచుకుని ఉంటే నేను నిన్నెంత బాధించానో కదూ. క్షమించు వాసంతి. ఏదో అనబోతున్న శేఖరాన్ని చేత్తో వారిస్తూ, ముందు నాకిది చెప్పండి, మీకెలా అనిపిస్తుంది? సంతోషంగా లేదు? దానికి జవాబు కావాలంటే నువ్వు తలెత్తి కళ్ళు తెరిచి నా మొహంలోకి చూడాలి. అదో రకంగా మారిపోయిన కంఠస్వరంతో అంటున్న భర్తకేసి తల తిప్పి కళ్ళు తెరిచి చూడబోతున్న వాసంతి చెంపల మీద అప్పటికే నిండిపోయి జారిన కన్నీటి బిందువులు పడ్డాయి. వాటిని కొనగోటితో తుడుస్తూ, శేఖరం, ఇంతకంటే మంచి వార్త ఇంకేముంటుంది నాకు? మనలో చాలా సంసారాలు 100కి దాదాపు 90 పిల్లల మూలంగానే నిలుస్తాయి అంటే అతిశయోక్తి లేదు వసు. మన సంసారం అలాంటిది కాకపోయినా వంగి వాసంతి నుదురి మీద ముద్దు పెట్టుకుంటూ అన్నాడు. బాగా సాయంత్రం అయిపోయింది. శేఖరం, వసంత తయారైనారు. గ్యారేజ్లో కారు బయటికి తీసి వరండా ముందుకు తేవటానికి వెళ్ళాడు శేఖరం. హాల్లో శేఖరం కోసం చూస్తూ నిలబడిన వాసంతికి ఫ్లాస్క్, పళ్ళు, భోజనం క్యారియర్ కారులో పెట్టి తిరిగి వస్తున్న రాజు, సుకన్యాదేవి నౌకరు వచ్చి ఇచ్చి వెళ్ళాడంటూ ఒక కవరు ఇచ్చి వెళ్ళాడు. కవరు అంటించి ఉంది. పైన శేఖరం పేరు ఉంది. ఇంతలో వాకిట్లోంచి శేఖరం పిలుపు వినిపించింది. వచ్చి కారులో పక్కన కూర్చుంటూ రాజు ఇచ్చిన కవరు ఇచ్చింది. ఏమిటది? కార్ స్టార్ట్ చేయబోతున్న శేఖరం ఆగి కవరు చించాడు. అందులో ఉత్తరం ఉంది. చదువుకున్న శేఖరం పూర్తి చేసి చదవమన్నట్లుగా వాసంతి చేతికిచ్చాడు. ఎవరు రాసింది? ఉత్తరం తీసుకుని చూసింది వాసంతి. అది అమూల్య స్వయంగా రాసిన ఉత్తరం. అందులో ఇలా ఉంది. శేఖరం, నిన్ను వదిలిపెట్టి వెళ్తున్నప్పుడు నేను చాలా అదృష్టవంతురాలినని, నిన్ను గెలిచానని అనుకున్నాను. కానీ నేను వెళ్తుంది అదృష్టపు శిఖరాలు అందుకోవటానికి కాదు, ఆకాతపు లోయల్లో నామరూపాలు లేకుండా జారిపోవటానికని నాకేం తెలుసు? నువ్వెప్పుడు అదృష్టవంతుడివే. మొదట నన్ను పెళ్లి చేసుకున్నప్పుడు లోకం నిన్ను అదృష్టవంతుడివని అంది. నేను విడిచి వెళ్ళిపోయినప్పుడు అంది. ఇప్పుడు అంటుంది. ఈ కొద్ది సంవత్సరాల్లో నేను మానసికంగా చాలా మారాను. కొన్ని ఊహల తాలూకు విలువలు కూడా అర్థమైనాయి. అనుభవం చాలా పాఠాలు నేర్పింది. నిన్ను విడిచిపెట్టినప్పుడు వెళ్ళిన అమూల్యని కాను నేను. అందుకే ఇప్పుడు ఇలా హఠాత్తుగా వెడుతున్నాను. నువ్వు హైదరాబాదులో ఉన్నావని తెలిస్తే నేను ఈ ఛాయలకి కూడా వచ్చేదాన్ని కాదు. తెలియక పాత జీవితాన్ని జ్ఞప్తికి చేసుకుని కాసేపు కులాసాగా గడుపుతామని సుకన్యాదేవి ఇంటికి వెళ్ళాను. సరిగ్గా అప్పుడే పుట్టినరోజు జరగటం, మీరు రావటం నా అదృష్టం. రాత్రి చాలా బాధపడ్డాను. ముఖ్యంగా వాసంతి మొహం నన్ను నిద్రపోనివ్వలేదు. నాకు ప్రస్తుతం లేనివి నేను అజ్ఞాతంలో కాలదన్నుకుని ఇప్పుడు వాసంతికి ఉన్నాయి. ఒక్కసారి నీతో మాట్లాడాలని ప్రయత్నించి సుకన్యాదేవి చేత ఫోన్ చేయించాను. గతం తప్ప భవిష్యత్తు లేదన్న నా మాటలని నాకు తిప్పి చెప్పావు. నీకేం భయమక్కర్లేదు. నువ్వే ట్రాన్స్ఫర్కి ప్రయత్నం చేయొద్దు. నేనే ఈరోజు సాయంత్రం వెళ్ళిపోతున్నాను. మళ్ళీ ఎప్పటికీ కనబడనని వాగ్దానం చేస్తూ అమూల్యచే ఉత్తరాన్ని 1కి 2 సార్లు చదివింది వాసంతి. అప్రయత్నంగా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అవి అమూల్య వెళ్ళిపోతుందని కదా అనే సానుభూతితో కాదు, ఏదో పెద్ద ప్రమాదం జరిగిపోయి ఆగిపోయిందనే సంతృప్తితో, సంతోషంతో.
ఎప్పటిలా తను శేఖరం మిగిలిపోయారు కదా అనే ధైర్యంతో చేత్తో ఉత్తరాన్ని మడిచేసి బయటికి చూసింది వాసంతి. కారు హిమాయత్ సాగర్ వైపు రివ్వున దూసుకుపోతుంది. పక్క నుంచి బంజారాహిల్స్ వెనుక భయంతో తప్పుకుంటున్నాయి. రోడ్డుని తదేకంగా చూస్తూ ఫాస్ట్గా డ్రైవ్ చేస్తున్న శేఖరం ఒక చేత్తో డ్రైవ్ చేస్తూ రెండు చేయి చాపి వాసంతిని దగ్గరికి తీసుకున్నాడు. అతని కళ్ళల్లో కూడా నీళ్లు తిరుగుతున్నాయి. అవి నిగ్రహించుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాడని వాసంతికి తెలియదు. పక్కకు తిరిగి భర్త భుజం మీద తలదాచుకుంటూ, నిన్న ఈ టైంకి, ఈరోజు ఈ టైంకి ఎంత అనుభవం పొందాను నేను, ఒక్క 24 గంటల్లో ఎంత మారానో అంది. ఒక్కోసారి అంతే వసు, 24 గంటలే అక్కర్లేదు, 24 సెకండ్లు చాలు మారటానికి నెమ్మదిగా అన్నాడు శేఖరం. సమాప్తం. నేను వినిపించే ఆడియో కథలు, నవల్స్ మీకు నచ్చినట్లయితే మరిన్ని కథల కోసం షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.